హాయ్ అండి. అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 30వ అధ్యాయము ధర్మ సూక్ష్మ కథనము. ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేయలేని వాళ్ళు ఈ కార్తీక పురాణం వినడం వలన జన్మజన్మల పుణ్యం లభిస్తుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఋషులడిగిరి, ఓ సూత మహర్షి, మాకు పుణ్యమైన హరి మహత్యమును చెప్పితివి, ఇంకా కార్తీక మహత్యమును వినగోరితిమి. చెప్పవలసినది, కలియుగమందు కలుషిత మానసులై రోగాదులకు లోబడియుండి సంసార సముద్రమందు మునిగియున్న వారికి అనాయాసముగా పుణ్యము లభించెడిది ఏది? ధర్మములలో ఎక్కువ ధర్మమేది? దేని వలన మోక్షము సిద్ధించును? దేవతల లోపల ఎక్కువ దేవుడెవ్వడు? ఏ కర్మచేత మోహము నశించును? కలియుగమున మానవులు మందమతులు, జడులు, మృత్యు పీడితులును అగుదురు. వారికి అనాయాసముగా మోక్షము దొరికెడి ఉపాయమును చెప్పుము. ఇంకా ఇతరమైన హరికథను చెప్పుము. సూతుడు పలికెను, మునీశ్వరులారా, మీరడిగిన ప్రశ్న చాలా బాగున్నది. మంగళకరమైన హరికీర్తన స్మృతికి వచ్చినది కాబట్టి సర్వ సుఖకరమైన దానిని చెప్పెదను వినుడు. మీరు అల్పబుద్ధులైన జనులకు మోక్షోపాయమును చెప్పుమని కోరితిరి. ఈ ప్రశ్నలో కోపకారము కొరకైనదుట చేత నాకు చాలా ఆనందదాయకమైనది. అనేక యాగములు చేసియు, అనేక పుణ్యతీర్థములందు స్నానాదికమాచరించియు ఏ ఫలమును పొందెదరో ఆ ఫలము ఈలాటి మంచి మాటల చేత లభ్యమగును. మునీశ్వరులారా వినుడు. కార్తీక ఫలము వేదోక్తమైనది. అనగా కార్తీకమందు వేదోక్త ఫలమును పొందెదరని భావము. కార్తీక వ్రతము హరికి ఆనంద కారణము. సర్వశాస్త్రములను సంపూర్ణముగా చెప్పుటకు నేను సమర్థుడనుగాను. కాలము చాలదు కాబట్టి శాస్త్ర సారములలో సారమును చెప్పెదను వినుము. శ్రీహరికథను సంగ్రహముగా చెప్పెదను వినుడు. శ్రీహరికాసక్తులు ఘోరమైన నరకాలయందు పడక సంసార సముద్రము నుండి తరింతురు. కార్తీకమందు హరిని పూజించి స్నానము, దానము, ఆలయములందు రాత్రి దీపమును వెలిగించుటను జేయువారు అనేక పాపముల నుండి శీఘ్రముగా ముక్తులగుదురు. సూర్యుడు తులారాశియందు ప్రవేశించినది మొదలు 30 దినములు ఒక్క కార్తీక వ్రతమును చేయవలెను. అట్లు చేయువాడు జీవన్ముక్తుడగును. సుమ, బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ పూర్వులతో కూడా అంతదామిశ్రమమును పేరుగల నరకమును, చీకట్లతో గ్రూడిదగు నరకము పొందుదురు. సంశయము లేదు. కార్తీక మాసమున కావేరీ జలమందు స్నానమాచరించువారు దేవతల చేత కొనియాడబడి హరిలోకమును పొందుదురు. కార్తీక మాసమందు స్నానము చేసి హరిని పూజించు మానవుడు విగత పాపుడై వైకుంఠమును చేరును. మునీశ్వరులారా, కార్తీక వ్రతమును చేయనివారు 1000 జన్మములందు చండాలురై పుట్టుదురు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములందు శ్రేష్టము. కార్తీక వ్రతము హరి ప్రీతిదాయకము, సమస్త పాపహరము, దుష్టాత్ములకు అలభ్యము. తులయందు రవియుండగా కార్తీక మాసమందు స్నానమును, దానమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమొందెదరు. కార్తీక మాసమందు దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధనము, ధాన్యము, ఫలము, ధనము, గృహదానము అనంత ఫలప్రదములు. ధనికుడు గాని, దరిద్రుడు గాని హరిప్రీతి కొరకు కార్తీక మాసమందు కథను విన్న ఎడల, వినిపింప చేసిన ఎడల అనంత ఫలమును నొందును. కార్తీక మహత్యము సర్వ పాపములను నశింపజేయును, సమస్త సంపత్తులను కలుగజేయును. అన్ని పుణ్యముల కంటేను అధికము ఎవడు ఈ పవిత్రమగు విష్ణువుకు ప్రీతికరమగు అధ్యాయమును వినునో వాడు ఈ లోకమున గొప్ప సుఖాలను అనుభవించి పరలోకమున బ్రహ్మానందము పొందును. తిరిగి ఒక జనన మరణ ప్రవాహమున
పడకుండా చేయునదియే పరసుఖము లేక నిత్య సుఖము. కార్తీక పురాణము 30వ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ పోలీస్ వర్గమునకు వెళ్ళిన కథలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఈ 30 రోజులు పారాయణ విన్న ఫలితం కలగాలంటే పోలీస్ వర్గమునకు వెళ్ళిన కథ తప్పకుండా వినండి. ఓం నమః శివాయ.